సాంగ్స్‌లో ఆల్రెడీ డాన్సులు చూసాం సార్. అందుకనే ముందే ఇంట్రడక్షన్‌లో అంత ఎలివేషన్ వచ్చింది. విలన్‌గా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ యాక్టర్ నుంచి విలన్‌గా సో ఎంటైర్ జర్నీ. సంజీవ్ గారు సార్ ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నారు ఎలా సార్ విలన్ చేశారు మీరసలు? మీరేనా మొత్తం చేసింది? ఆయనే చెప్పాలా? ఓకే. మీరే చెప్పాలంట. ఓవర్ టు యూ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. అలాగే ఇక్కడ నిలబడి ఉన్న పెద్దలందరికీ పేర్లైతే తెలీదు. బట్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మన సంజయ్ సార్కి అండ్ కృష్ణ సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను యాక్చువల్లీ హీరో కూడా 2-3 సినిమాలు చేస్తున్నాను. లాస్ట్ టైం మన సంజీవ్ గారు కలిసినప్పుడు చెప్పారు క్యారెక్టర్ గురించి చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని. నాకేంటంటే సంజీవ్ గారి మీద చాలా నమ్మకం నాకు. అట్లని సరే సార్ మీరు చెప్పారు కాబట్టి నేను చేస్తానని చేశాను. ఏదేమైనా కానీ చాలా హ్యాపీ ఈ క్యారెక్టర్ చేసినందుకు, ఓ నెగిటివ్ షేడ్ చేసినందుకు. ఆ, అలాగే ఆ, ఈ సినిమా ఈ సినిమా గురించి చెప్పకూడదు, చూస్తేనే తెలుస్తుంది, అంత సస్పెన్స్ కాబట్టి. చాలా బాగుంది సినిమా అయితే. మీరందరూ కంపల్సరీ చూసి ఈ సినిమాని అయితే ఆదరించాలి. అలాగే కృష్ణ గారికి కూడా, కృష్ణ గారు అంటే ఎంత అభిమానమో ఆ సాంగ్స్లో చూస్తే అర్థమై ఉంటుంది మీకు. అలాగే చాలా పిచ్చి ఆయనకి కృష్ణ గారు అంటే. ఆయన ఆయన ఎప్పుడు మనం ర్యాండమ్గా ఏదైనా క్వశ్చన్ చేస్తే కృష్ణ గారి గురించి టక్మ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టక్మని చెప్పేస్తాడు ఆయన. అంత ఇది ఉంటుంది ఆయనకి. కానీ అలాగే ఆయన కూడా మంచి బ్రేక్ వచ్చి ఇండస్ట్రీలో మంచిగా ఎదిగి మంచి మంచి సినిమాలు చేసి కొంత మంచిగా అందరికీ పనిచ్చి ఒక ఆదర్శవాద అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా మీకు చూస్తూ ఉంటారు పేపర్లోను అక్కడిక్కడ నాకు పేపర్ కటింగ్స్ అని వస్తూ ఉంటాయి ఆ సార్ చేసే పనులన్నీ. ఎందుకంటే అలాంటి మంచి పనులు చేసే మనిషికి ఎప్పుడైనా ఒక బ్రేక్ రావాలి. ఎందుకంటే బయట 10 మంది బాగుండాలంటే ఇక్కడ ఆయన బాగుండాలి. అందువల్ల ఈ సినిమా హిట్ అవ్వాలి. ఇలాగే ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.